హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన వీడియో వచ్చేసి ఏంటంటే, బతుకమ్మకు బతుకమ్మ అనే పేరు ఎందుకు వచ్చింది, బతుకమ్మ కథ తెలుసుకుందాము. అలాగే బతుకమ్మ చేసేటప్పుడు ఏమేమి పూలు వాడాలి అనేది చెప్తాను. ఓకేనా ఫ్రెండ్స్? వీడియో మాత్రం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. వీడియోకి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. కొత్తగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బతుకమ్మ కథ మాత్రం లాస్ట్ వరకు వింటే అర్థమవుతుంది. ప్లీజ్ అందరూ కొంచెం ఓపికతో వినండి. అలాగే లైక్ కూడా ఇవ్వండి. ఓకేనా ఫ్రెండ్స్? బతుకమ్మ ఇది మన తెలంగాణ పండుగ, తెలంగాణ సాంప్రదాయం, మన తెలంగాణ ఉనికి, మన తెలంగాణ సౌభాగ్యం. నవరాత్రులు అనగానే మన తెలంగాణలో ఊరు ఊరు వాడవాడల్లో సందు సందున మన తెలుగు ఆడపడుచులు తమ శ్రావ్యమైన గొంతులతో పాట పాడతారు. పాడే పాటలు మన చెవులను తాకి మన హృదయాలను చేరి తనువును పులకరింపజేస్తాయి. ఎందుకంటే మనం పాట పాడుతుంటే అవతల వ్యక్తులు కూడా ఆనందంతో చూస్తూ ఉంటారనమాట. అందుకే పులకరింపజేస్తాయి అనమాట. పాడే పాటలు మన చెవులు విని మన మనసుకి తాకి పులకరింపజేస్తాయని అర్థం అన్నమాట. అసలు ఎవరి బతుకమ్మ, ఈ ఉయ్యాల పాటలు ఏమిటి, మహిళలందరూ కలిసి సాయంత్రం సమయాన ఈ పాటలు ఎందుకు పాడతారు? ఒక పురాణంలో ధర్మాత్ముడు అనే రాజు ఉండేవాడు. అతని భార్య పేరు సత్యావతి. రాజుకు 7 కొడుకులు, ఒక కూతురు ఉండేది. ఆ రాజు వాళ్ళు కాశీకి పోతారు. కూతుర్ని అన్నదమ్ములకు అప్పగించి పోతారు. ఆ బిడ్డ ప్రతి సంవత్సరం దేవీ నవరాత్రులప్పుడు గౌరీ వ్రతం చేసుకునేది. ఆ వ్రతం కోసము పట్టుచీర, రైకపిటీలు, కడియాలు కావాలి. వాటి కోసము వాళ్ళ వదినలు అందరినీ అడుగుతుందన్నమాట. ఆమెకు కావాల్సిన వస్తువులు అది వ్రతం కోసం. ఓకేనా? అర్థమైందా? ఆమె కోరిన కోరికను తీర్చలేక ఆమెని చంపేశారు వాళ్ళ అమ్మ నాన్న లేని సమయాన. ఓకే, చంపేసి అడవిలో పడేశారు. ఆమె బాడీ పూలవనం అయిపోయిందనమాట. ఆ దంపతులు తిరిగి వచ్చిన తర్వాత పాప ఏది అని అడుగుతారు. లేదు అని చెప్తారనమాట కొడుకులు. తర్వాత అరణ్యంలోకి వెళ్ళి వెతుకుతారనమాట అందరూ. అప్పుడు ఆమె చనిపోయినప్పుడు ఆమె దేహం అనేది ఆ దేహం వరకు, ఆమె బాడీ ఉన్నంత వరకు పూలవనం అయిందన్నమాట. అప్పుడు వాళ్ళ అన్నయ్యలు వెళ్ళి ఆ పూల చెట్టు దగ్గరికి వెళ్ళి పువ్వును ముట్టుకోబోతాడనమాట. ముట్టుకోపోయినప్పుడు ఆమె ఏం చెప్తుందంటే, అన్న అన్న నువ్వు నన్ను ముట్టుకోవద్దు, నన్ను చిన్నన్న చంపేశారు, నన్ను ముట్టుకుంటే పాపం తగులుతుంది అందరికీ అని చెప్తుంది. ఒక చిన్న అన్న చిన్న వదిన ముట్టుకునేటప్పుడు నన్ను మీరే చంపేశారు అని చెప్తుంది. ఫస్ట్ నాకు సూది వేశారు, నేను చావలే. రెండోసారి డబ్బుడుకం అంటారు కదా, మీకు తెలుసా? డబ్బుడుకం వేశారు, నేను చావలే. మూడోసారి కత్తితో వేశారు, అప్పుడు నేను గరగర అని చనిపోయాను. అప్పుడు నా రక్తం మొత్తం ఈ విధంగా అయిపోయిందని చెప్తుందనమాట. తన దేహంలో ఉన్న రక్తం మొత్తము ఈ విధంగా పూలవనంగా మారిపోయిందని చెప్తుంది. ఆ దంపతులు తపస్సు చేస్తూ ఉంటారు బాగా, 1 సంవత్సరం పాటు శివుని కోసం. ఓకేనా? శివుని కోసం తపస్సు చేస్తూ ఉన్నారు. శివుడు ప్రత్యక్షమయ్యాడు సంవత్సరం తర్వాత. నీకు ఏం వరం కావాలమ్మా అని అడుగుతాడు దంపతులను. మాకు చనిపోయిన కూతుర్ని మాకు మళ్ళీ బ్రతికించండి, మా పాపని అని చెప్పేసి శివుడిని అడుగుతారు. గౌరీ వ్రతం చేసేటప్పుడు మీ పాప కుంకుమ పసుపు తీసుకున్నది, కానీ అక్షింతలు మీద వేసుకోవడం మర్చిపోయింది. అంటే అప్పుడు ఆశీర్వదించడానికి అమ్మ నాన్న ఊరు వెళ్ళారు కదా, లేరు కాబట్టి అవి ఆశీర్వాదం తీసుకోలేకపోయింది కాబట్టే ఆమెకి ఇలా జరిగిందని చెప్పి శివుడు చెప్తాడనమాట. అందుకే ఆ పాపమే ఇప్పుడు ఇలా అయింది. మీరు మళ్ళీ నవరాత్రులు అప్పుడు వ్రతం చేస్తే మీ పాప మీకు తిరిగి వస్తుంది అని చెప్తారనమాట. శివుడి వాళ్ళకి మళ్ళీ నవరాత్రి అప్పుడు మీరు దేవి నవరాత్రి వ్రతం చేయండి, మీ పాప మీకు తిరిగి వస్తుందని చెప్పి అంటే, అప్పుడు ఆ దంపతులు ఎదురు చూస్తూ ఉంటారు. మళ్ళీ దసరా నవరాత్రులు ఎప్పుడు వస్తాయి అని ఎదురు చూస్తూ ఉంటే రానే వచ్చేస్తాయి. ఎదురు చూడడంతో దేవి నవరాత్రులు అయితే వచ్చేస్తాయి. నవరాత్రులు ఆమెని బ్రతికించడం కోసం అందరూ
దీక్ష చేస్తారు. ఊరి వాళ్ళంతా, కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరూ ఆమెను బ్రతికించడం కోసము దీక్ష అనేది చేస్తారన్నమాట. అందరూ బ్రతుకు తల్లి బ్రతుకు తల్లి అని కోరుకుంటారు కాబట్టి చనిపోయిన ఆమె బ్రతుకుతుంది కాబట్టి బతుకమ్మ అనే పేరు వస్తుందన్నమాట. బ్రతుకు అని అంటారు కదా, బ్రతుకు అంటే బ్రతుకమ్మ అనే పేరు వచ్చిందనమాట. ఇది ఓకేనా ఫ్రెండ్స్. అప్పుడు ఆమె బ్రతుకుతుందనమాట. ఒక చెట్టు రూపం, పువ్వు రూపంలో బ్రతుకుతుంది కాబట్టి ఆ పూలనన్నీ తీసుకొచ్చి మనం బతుకమ్మ పేరుస్తాం కాబట్టి బతుకమ్మ అనే పేరు వచ్చిందనమాట. బతుకు అన్నారు కాబట్టి బతుకమ్మ అని వచ్చింది. అందుకే తంగెల్లో దొరికిన తల్లి మా తల్లి బతుకమ్మ, ఏ తల్లి కన్నద నిన్ను మా తల్లి బతుకమ్మ, నిండు నెలవంక ఓలే తడిసిన ముత్యమోలే అన్నట్టుగా అలా ఆమె తడిసి ముద్దయి ఆమెను చంపేశారు కాబట్టి ఇలా పాట వచ్చిందనమాట. మీకు అర్థమైందా? తంగేడు పువ్వులో దొరుకుతుంది అనమాట. ఆమె చనిపోయి ఒక తంగేడు చెట్టు పూల చెట్టులాగా మారిపోయింది కాబట్టి తంగేడు చెట్టు, అందుకే ప్రత్యేకత అన్నమాట ఇందులో తంగేడు పువ్వు అనేది. అందుకే పాట కూడా వచ్చిందనమాట. తంగెల్లో దొరికిన తల్లి మా తల్లి బతుకమ్మ, అడవిలో దొరికింది అని చెప్పేసి అంటారు. అరణ్యం కదా, అది అడవి అన్నమాట. అర్థమైందా మీకు? ఓకేనా ఫ్రెండ్స్. ఇంకా బతుకమ్మ కోసము ఏమేమి పువ్వులు వాడాలి అనేది నేను చెప్తా అన్నాను కదా. ఒకటి వచ్చేసి గునుగు పువ్వు, తంగేడు పువ్వు, ఇంకోటి వచ్చేసి జిల్లేడు పువ్వు, ఇంకోటి వచ్చేసి బంతి పువ్వులు. ఈ 4 బతుకమ్మకి ఎక్స్పెషల్లీ చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఎందుకనేది చెప్తాను. ఓకేనా ఫ్రెండ్స్, వినండి. గునుగు పువ్వు ఎందుకు పెడతారంటే గునుగు పువ్వుకు ఒక ప్రత్యేకత ఉందన్నమాట. గునుగు పువ్వు పాము కాటుకి గొప్ప విరుగుడు అనమాట. గునుగు పువ్వు అనేది పాము కాటు ఆకు ఉంటుంది కదా, దానికి గొప్ప విరుగుడు అనమాట. ఇంకోటి వచ్చేసి తంగేడు పువ్వు మధుమేహము, కీళ్ళ నొప్పులు గొప్ప ఔషధంగా పనిచేస్తుంది. ఇది మీకు తెలుసా? జిల్లేడు పువ్వు జీర్ణకోశ వ్యాధికి, గుండె జబ్బులకు, చర్మ వ్యాధులకు పనిచేస్తుంది. మంచి ఔషధం అన్నట్టుగా చెప్పుకోవచ్చు. బంతిపూలు చర్మ వ్యాధికి, కండరాల నొప్పికి, కంటి బాధకు, విషకీటకాల కాటుకి దీనికి మించిన ఔషధం లేదు. ఎందుకంటారు తెలుసా? మనకి చిన్నప్పుడు సులుగురు అయితే బంతి ఆకునే పెట్టింది, నాకు చాలా గుర్తుందనమాట. అందుకే బంతి ఆకు అంత ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, వీటి విశిష్టత అయితే నేను చెప్పాను. వీడియో ఎలా ఉంది ఫ్రెండ్స్? నచ్చిందా? నచ్చితే అయితే కంపల్సరీగా లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్ ఇవ్వడం అయితే మర్చిపోకండి. ఓకేనా ఫ్రెండ్స్, మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా. అంతవరకు ఉంటా ఫ్రెండ్స్. లైక్ అయితే ఇవ్వడం మర్చిపోకండి, షేర్ చేయండి నచ్చితే. ఓకే, బాయ్.